గత ప్రభుత్వ హయాంలో ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో రైతులకు రుణమాఫీ పెట్టుబడి సాయం అందజేయడంలో విఫలమైందని ఆరోపించారు. దీక్షా దివాస్ను పురస్కరించుకొని జనగామలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన పల్లా మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొట్లాడి తెచ్చిన తెలంగాణలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోసపడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. 15 సంవత్సరాల క్రితం తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఉద్యమకారునిగా ఉండి తెలంగాణ సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష మొత్తం ప్రజానీకాన్ని ఒక దగ్గర చేర్చింది. అనేక సంఘాలను, కుల సంఘాలు కావచ్చు, వృత్తి సంఘాలు కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యక్తులు, శక్తులు ఒక బ్రహ్మాండమైన ఒక నదిలాగా మొత్తం కూడా చేసిండు. మొత్తం కూడా ఒక నదీ ప్రవాహంలాగా ఈ యొక్క పోరు ప్రవాహం ఆనాడు మొదలుపెట్టిండు. తాను చేసిన 11 రోజుల దీక్ష వలన మొత్తం గ్రామాన ప్రతి విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, మేధావులు కావచ్చు, మొత్తం ఏకమై తెలంగాణ మొత్తం ఏకం చేసి తెలంగాణ రావడానికి ఆనాడు అది ఒక భూమికలాగా పనిచేసింది. ఆ తర్వాత అనంతరం జరిగిన 4 సంవత్సరాల పోరాటం కూడా మొదటి 10 సంవత్సరంలో ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జరిగిన 4 సంవత్సరాల పోరాటానికి ఆమరణ నిరాహార దీక్షని ముఖ్యమైనది. ఆ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబట్టుకునే మనకి ఇవాళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అనేక పార్టీలు కలిసి రావడం జరిగింది. అందువలన ఇవాళ తెలంగాణ రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి దీక్షను ఈరోజు మేము గుర్తు చేసుకుంటూ వారు చిరకాలం వర్ధిల్లాలని, తెలంగాణ తెచ్చుకున్న దాన్ని ఈ అభివృద్ధి కొనసాగాలని చెప్పేసి కూడా మొత్తం ఇవాళ తెలంగాణ శ్రేణులు, తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ యొక్క దీక్షా దివస్ జరుపుకుంటా ఉన్నాం.